స్క్రీన్ షేర్ చేయండి. ముందుగా ఎవ్రీవన్ డైనాన్స్ గ్లోబల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అండి. ఉదయపూర్వక ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన ఎస్ఎఫ్ఎస్ టీం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముందుగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కంపెనీ గురించి టోటల్గా ప్రొఫైల్ కానీ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలి కదా. డైనాన్స్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కంపెనీ పూర్తి పేరు వచ్చేసి డైనమిక్ ఎస్ గ్లోబల్ సార్. మనం డైనాన్స్ గ్లోబల్గా పిలుస్తుంటాము, కానీ కంపెనీ 2023లోనే జనవరి 2023లో స్టార్ట్ అవ్వడం జరిగింది. మన దీనికి CEO వచ్చేసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి హారిటీ గారు. తను చాలా లాంగ్ టైం విజన్ ఉన్న పర్సన్. ఇప్పటి వరకు మన కంపెనీలో వచ్చేసి పేఅవుట్ బోనస్ 22.5 మిలియన్స్ USDTలో పేఅవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు వరల్డ్ వైజ్గా మన కంపెనీలో 2,10,000 ఎబో యూజర్స్ కానీ మెంబర్షిప్స్ హోల్డర్స్ ఉండడం జరిగింది. వీళ్ళ కమిట్మెంట్ అనేది ఏంటంటే మనకు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ ఇంటిగ్రిటీ ఇన్నోవేషన్స్, హై క్వాలిటీ ప్రోడక్ట్ని కూడా ఇన్నోవేషన్ ఏదో కొత్త పద్ధతుల ద్వారా కూడా ఎవ్రీ ఇయర్ అప్డేట్ అవుతూ మంచి ప్రొడక్ట్స్ని మనకి అందించడం జరుగుతుంది. 60 కంట్రీస్లో కూడా మన సిస్టమ్ అనేది ఆపరేటింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఏం జరుగుతుందంటే ఒక డైరెక్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చి సేల్ కానీ వాళ్ళు రిపీటర్గా వేరే ప్రోడక్ట్ అనేది తీసుకొచ్చి మనకు అందించడం జరుగుతుంది. కానీ ఇక్కడ మన డైనాన్స్ గ్లోబల్ కంపెనీ వచ్చేసి మలేషియాలో ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెంటరు, R&D సెంటరు వీళ్ళకి మలేషియాలో ఉండడం జరుగుతుందండి. ఆల్రెడీ ఉన్నది. మన టీం నుంచి కూడా అక్కడికి వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది. మన వాళ్ళు ఎక్సలెంట్గా వాళ్ళ ప్రోడక్ట్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ చాలా అద్భుతంగా ఉందని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక ఇన్నోవేషన్ లాగా ఒక కొత్తదనంతో ఒక కొత్త మార్పుతోటి అద్భుతమైన ప్రోడక్ట్ అనేది మనకు అందించడం జరుగుతుందండి. దానిలో ఇక్కడ వీళ్ళ ఆఫీస్ అనేది ఉండడం జరిగిందండి. అదేవిధంగా మనము ఒక గ్లోబల్ వైజ్గా ప్రెసెంట్ చూస్తే ఎక్స్టెండెడ్ టు 60 కంట్రీస్లో కూడా మనం ఇక్కడ ఈ సిస్టమ్ అనేది రన్ అవుతుందండి. అంటే ఎంత మంచి ప్రోడక్ట్ ఉంటే ఎంత స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో కూడా మంచి అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనము 60 కంట్రీస్లో వెళ్తుందంటే ఆలోచించవచ్చండి. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ మన కంపెనీ వచ్చేసి గాలా ఈవెంట్స్ అనేది జరుపుతుందండి. అందులో ఈ 60 కంట్రీస్ నుంచి ఎవరైతే చేయడం జరుగుతుంది, వాళ్ళ టార్గెట్స్ని కూడా వాళ్ళు రీచ్ అయిన విధానం బట్టి వాళ్ళ అక్కడ మనకు ప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. ఆ ఈవెంట్లో కూడా మన అన్ని దేశాల లాగానే మన దేశం నుంచి కూడా మెయిన్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అచీవ్మెంట్ జరగడం జరిగింది. మన ఇండియన్ అక్కడ చాలా అద్భుతంగా అదేవిధంగా ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ రాజు గారు వచ్చేసి మెడికల్ డైరెక్టర్ అతను. అదేవిధంగా కోచ్ డామన్ గారు కూడా చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆఫీసరు. తర్వాత చార్లెస్ చీమా గారు చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ గారు. కోచ్ వాడి గారు బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారు. హారిటీ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CEO గారు ఇతను. నికోలస్ చాయ్ గారు ఆపరేషన్ డైరెక్టర్. ఇతను మన ఇండియాకి ఇతన్నే వేరే కంట్రీస్ డైరెక్ట్
ఆపరేషన్ డైరెక్టర్ గారు. సైమన్ ఓయి గారు వచ్చేసి చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అండి. ఇతను మన ఇండియాకి డైరెక్టర్గా ఉండడం జరిగింది. అతను మన ఇండియాలో ఒక మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో కూడా అతను మనకి ఇండియాకి అతను సెలెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన కంపెనీ సిఇఓ గారు వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ అండ్ లీడర్ అండి. అతను వెరీ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, లాంగ్ టర్మ్ విజన్ ఉన్న పర్సన్, రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్, అమేజింగ్ టెస్టిమోనీస్తో కూడా మనకి ఈ సిస్టమ్ అనేది పరిచయం జరిగింది. అదేవిధంగా సక్సెస్ఫుల్లీ ఫౌండెడ్గా మోర్ దాన్ కంపెనీస్ ఇన్ వేరియస్ ఇండస్ట్రీస్లో కూడా అతను ఒక ఫౌండర్ మెంబర్స్గా ఉండడం జరిగింది. ఇట్స్ వెంచర్ క్యాపిటలిస్ట్గా ఉండడం కూడా జరిగింది. అతను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో కూడా మంచి రికార్డ్స్ గ్లోబల్ వైజ్గా కూడా మంచి ప్రాఫిట్స్ అనేది ఎర్నింగ్ చేయడం జరిగింది. ఇతను మోటివేషనల్ స్పీకర్గా కూడా థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్కి ఉన్న పర్సన్ అండి. ఇతను సిస్టాన్ని రన్ చేస్తున్నారండి. పరంగా కూడా అతనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంతకుముందు సంబంధించి అతన్ని మనకు ఇక్కడ శ్రీశైలం సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. కొంచెం నెట్వర్క్ ఉన్న దగ్గర. ఫిజికల్గా నెట్వర్క్ అదేవిధంగా మన మేనేజింగ్ డైరెక్టర్ జయరాజ్ సార్ గారిని కూడా ప్రమోషన్ మనకి ఇండియాకు అతన్ని నియమించడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడనరీ పర్సన్ సార్. మనం లైవ్లో నిన్న మీటింగ్లో కూడా చూసాం సార్ని. ఇతను న్యాచురోపతి నేటివ్ థెరపీ ప్రాక్టీషనర్ అండి. ఫౌండర్ అండ్ నేచర్ థెరపిస్ట్ వెల్నెస్ సెంటర్స్ కూడా సార్కి ఉన్నాయండి. జరుగుతుంది సార్ది. ప్రోడక్ట్ నాలెడ్జ్ కూడా మొదటి వ్యక్తి సారే కాబట్టి గ్రేట్గా ఫీల్ అవ్వచ్చు సార్. అదేవిధంగా మనకు ఎవ్రీ ఇయర్ అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ జరుగుతుంటాయి. 2023లో 2024లో కూడా మలేషియాలో ఫిలిప్పీన్స్లో కూడా ఇన్నోవేషన్ అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ ఎక్స్పెన్షన్ కూడా అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పిరేషనల్ బ్రాండ్ అవార్డ్ ఇన్ డైరెక్టర్ సెల్లింగ్ ఇండస్ట్రీలో కూడా జూన్ 2024 కౌలాలంపూర్ మలేషియాలో కూడా మనకు తీసుకోవడం జరిగింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా కూడా ఆఫ్రికాలో 2024లో మనకు టర్కీలో కూడా ఒక అవార్డు అనేది గోల్డ్ తీసుకోవడం జరిగింది. ఎంటర్ప్రీనల్ అవార్డు కూడా మనకు 2025లో కూడా మనకి ఈ కంపెనీకి రావడం జరిగింది. ఇంత స్పాన్ అప్ అతి తక్కువ టైంలోనే మంచి రివార్డ్స్ అండ్ అవార్డ్స్ కానీ చాలా అద్భుతంగా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా సర్టిఫికేట్ లీగలైజ్ పరంగా మనకి ఇప్పుడు ఒక 11 దేశాల్లో కూడా మన కంపెనీ అనేది లీగల్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అన్ని రకాలుగా మలేషియా కానీ, ఇండోనేషియా కానీ, యుఎస్ఏ కానీ, స్విట్జర్లాండ్ కానీ, టాంజానియా కానీ లీగల్గా కూడా మనం ఇక్కడ శ్రీశైలం సార్, మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది సార్.
లో కూడా అతి ఫుడ్ సెక్యూరిటీ పరంగా కానీ ఉంది విత్ అఫీషియల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది సార్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సుశీలం సార్. మీ వాయిస్ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందా సార్? సార్ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందా సుశీలం సార్? నో సార్, కంటిన్యూషన్. ఎస్ సార్, ఎస్ సార్. కూడా చెప్పాను సార్ కంపెనీకి సంబంధించిన. హలో సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సార్కి మన కాల్ నెంబర్స్ ఇంటర్నెట్ సరిగా లేనందువల్ల సో ఇన్కన్వీనియన్స్ ఉంది. సో థ్యాంక్ యూ సార్. కంపెనీ ప్రొఫైల్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ సపోర్ట్ చేయలేదు మేడం. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. Sir, good morning, Dynus family. Especially SFS founders andarki good morning, sir. And Shiva sir, Gopi sir, Lingana sir, Nazir sir, and Noah sir, andarki good morning. My great upline, Kranti Prasad sir, all mana Dynus family members andarki good morning andi. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఈరోజు తీసుకునే టాపిక్ ఏంటంటే లిఫ్ట్ మ్యాక్స్. మన కంపెనీ మన లేడీస్ కోసం స్పెషల్గా ఇది మనకు తయారు చేసింది లిఫ్ట్ మ్యాక్స్. ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఎందుకు మనం యూజ్ చేయాలనేది మనం తెలుసుకుందాం. మెయిన్గా లేడీస్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. అవేంటంటే ఒక అమ్మాయి వయసు వచ్చినప్పటి నుంచి అంటే 11 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా రకాల మార్పుల్ని మనం గమనించవచ్చు. అంటే ఎదుగుదలని ప్రతి ఒక్కటి మన ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ పైనే మన డిపెండ్ అయి ఉంటది అనమాట. అంటే చాలా రకాల మార్పులు మనం చూడొచ్చు. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఓవరీస్ నుంచి వాటిని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వడానికి, మెచ్యూర్ అవ్వడానికి ప్రధాన కారణం. ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇది లేకపోవడం ఎగ్ సరిగా తయారు కాదు. ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వల్ల ఎండోమెట్రియా పొర థిక్నెస్ ని పెంచడానికి, అవసరాన్ని బట్టి పెంచడానికి, తగ్గించడానికి ఈ హార్మోన్ ముఖ్యంగా పాత్ర వహిస్తుంది. ఆడవాళ్ళలో యోని మార్గంలో జిగురు ఉత్పత్తిని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఈ సీక్రిచన్స్ ద్వారా వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, క్రిములు లాంటి వాటిని చంపడానికి, ఆ వాతావరణాన్ని హెల్తీగా ఉంచడానికి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కరెక్ట్ గా ఉంటేనే అక్కడ చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కరెక్ట్ గా ఉత్పత్తి అవ్వకపోతే ఆ జిగురు తగ్గి డ్రైనెస్ రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళలోని. నెక్స్ట్ ఏంటంటే బోన్స్ స్ట్రెంత్ కి ఈస్ట్రోజన్ చాలా అవసరం. ఎముకలు గుల్లబారిపోవడం అనేది మెనోపాజ్ స్టేజ్ లో చూస్తాం మనం. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గుతుంది కాబట్టి. ఇది పర్ఫెక్ట్ గా ఉంటే ఎముకలు పుష్టిగా ఉంటాయి. ఆడవాళ్ళలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఆడవాళ్ళలో గుండె జబ్బులు రాకుండా. అందుకనే మగవాళ్ళలో ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి, ఆడవాళ్ళకి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ కారణం వల్ల. మూడ్ స్వింగ్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి, స్త్రీలకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉండడానికి, ఎక్కువ సంతోషంగా ఉండడానికి, నవ్వడానికి ఈస్ట్రోజన్ కారణం. ఎందుకంటే మెనోపాజ్ స్టేజ్ లో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల మూడ్ స్వింగ్స్
వచ్చి మనసుకి చాలా డిస్టర్బెన్స్గా ఉండడం, ఆనందం తగ్గిపోవడం ఇదంతా ఉంటుంది. ఎందుకంటే ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల. నెక్స్ట్ బ్రెస్ట్ లోపల ఉండే టిష్యూ ఇంక్రీజ్ చేసి బ్రెస్ట్ సైజుని పెంచడానికి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. స్త్రీలలో పాల ఉత్పత్తిని పెంచడానికి కూడా ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే మనకి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనకు జరిగే అంటే చాలా ఈస్ట్రోజన్ అనే ఇన్బ్యాలెన్స్ అవుతే మనకు రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎక్కువ మెయిన్ వచ్చేసి స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏంటంటే ఆడవాళ్ళలో మనం ఎక్కువ మూడ్ స్వింగ్స్ గమనిస్తాం. ఎందుకు అనంటే నెలసరి సరిగా రాకపోవడం, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఎగ్ క్వాలిటీ లేకపోవడం, చర్మం పొడిబారిపోవడం, కోరికలు రాకపోవడం, యోని మార్గంలో జిగురు తగ్గడం, బ్రెస్ట్ లో గడ్డలు రావడం, బ్రెస్ట్ సైజ్ సాగిపోవడం, మానసిక సమస్యలు, నిద్ర పట్టకపోవడం, వేడి ఆవిర్లు రావడం, ఇలా 11 సంవత్సరాల నుంచి 52 సంవత్సరాల వరకు ఆడవాళ్ళ లోపల చాలా రకాల మార్పులు అనేటివి మనం గమనించవచ్చు. ఇంకేంటంటే విపరీతమైన స్ట్రెస్ అంటే మనిషి అంటే ఎలా ఉంటాం అంటే ఇప్పుడు ఆనందంగా ఉన్న కొద్ది క్షణాల లోపలని మైండ్ అనేది చేంజ్ అవ్వడం, నీరసం, అలసట, మళ్ళీ ఒత్తిడి, అలజడి, నిద్ర రాకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, నెలసరి కంటే ముందు ఒక 4-5 రోజుల ముందు సిమ్టమ్స్ కనిపించడం, ఎయిర్ లాస్ అవ్వడం అంటే ఎయిర్ ఫాల్, పీసీఓడి ప్రాబ్లం, వైట్ డిశ్చార్జ్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఈస్ట్రోజన్ ఇన్బ్యాలెన్స్ వల్లనే ఆడవాళ్ళ లోపల మనం గమనించవచ్చు. ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి మన డైనస్ గ్లోబల్ లిఫ్ట్ మ్యాక్స్ అనే ప్రోడక్ట్ ని మన కోసం ప్రొవైడ్ చేశారనమాట. ఇది వాడడం వల్ల ఆడవాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క సమస్య, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, పీసీఓడి ప్రాబ్లం కానీ, ఎగ్ రిలీజ్ కాకపోవడం కానీ, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా మనం ఈ లిఫ్ట్ మ్యాక్స్ తోని పరిష్కరించుకోవచ్చు. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ 100, సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్, రెడ్ ఎల్గి ఎక్స్ట్రాక్ట్, సోయా ఐసోఫ్లేవన్స్. ఈ ఈస్ట్రోజన్ 100 ఏంటంటే బ్రెస్ట్ ని స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి, ఒత్తిడి మరియు అలసటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది, శక్తి సామర్థ్యాలను పెంచుతుంది, హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. నెక్స్ట్ మొత్తం జీవన శైలిని అంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాఫ్రాన్ ఎక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లని, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, లొబిడో మెరుగుదల, బరువుని నివారిస్తుంది, మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ రెడ్ ఎల్గే ఎక్స్ట్రాక్ట్ ఎముకల నొప్పులను తగ్గిస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని తీసేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. సోయా ఐసోఫ్లేవన్స్ మెనోపాజ్ సమయంలో వచ్చే వేడి ఆవిర్లను తగ్గిస్తుంది, ఎముకలని బలపరుస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పీరియడ్స్ ఆగిపోయిన మహిళల్లో మూత్రాశయ నియంత్రణకు సహాయపడుతుంది. ఇలా ఇన్ని రకాలుగా మన ఈ లిఫ్ట్ మ్యాక్స్ లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ లిఫ్ట్ మ్యాక్స్ నిజంగా చెప్పాలంటే ఆడవాళ్ళకి అమృతం లాంటిది. ఎందుకు అనంటే చాలా రకాల సమస్యలు, ఎన్నో రకాల సమస్యలతోని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ప్రతి ఒక్క మహిళకి ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది ఇవ్వచ్చు. మనం ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. మెచ్యూర్ అయిన అమ్మాయి కాడ నుంచి వయసు పైబడిన వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ లిఫ్ట్ మ్యాక్స్ అనేది మనం ఇవ్వచ్చు. ఇవ్వడం ద్వారా ఇలాంటి రకరకాల సమస్యలన్నిటికీ చెక్ పెట్టడానికి మనకి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఈ లిఫ్ట్ మ్యాక్స్ నేను వాడిన తర్వాత నేనే తీసుకున్న రిజల్ట్ ఏంటి అంటే నాకు కరెక్ట్ అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ వచ్చేటి. అంటే ప్రతి చిన్న విషయానికి టెన్షన్ ఎక్కువ పడేది నేను టెన్షన్ పడింది కాక నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా టెన్షన్ పెట్టేది. అలాంటి ప్రాబ్లం నుంచి నేను బయటపడడం జరిగింది. నాకు వైట్ డిశ్చార్జ్ అలాంటివి కూడా కంట్రోల్ అయింది, స్కిన్ స్మూత్నెస్ పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్కరు వాడడం వల్ల అందరి ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోవచ్చు. మనం ఈ లిఫ్ట్ మ్యాక్స్ ప్రతి ఒక్కరికి లేడీస్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సిన ప్రోడక్ట్ ఇది రోజుకి ఒకటి తీసుకోవాలి. దీంట్లో 15 షాషెట్స్ ఉంటాయి, దీంట్లో 15 రోజులు వస్తాయి. ఇది ప్రతి ఒక్క లేడీస్ ఇక్కడ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు, సార్ వాళ్ళు కూడా, మేడం వాళ్ళకి, వాళ్ళ సిస్టర్స్ కి, ప్రతి ఒక్కరికి ఇది మనం సజెస్ట్ చేయాల్సిన ప్రోడక్ట్. ఈ అవకాశాన్ని ఇచ్చిన
నా అప్లయన్స్కి, ఎస్ఎఫ్ఎస్ కోర్ కమిటీ లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, సునీత మేడం, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లిఫ్ట్ మ్యాక్స్ గురించి. అందరు మేడంకి డిజిటల్ క్లాప్స్ అండ్ డిజిటల్ హార్ట్స్ ఇవ్వండి ఒక్కసారి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు లిఫ్ట్ మ్యాక్స్ గురించి. అలాగే మన మధ్యన కోర్ టీమ్ మెంబర్ ఉన్నారండి, మిస్టర్ రెంటల గోపి గారు. సో ఈరోజు మనకి ఒక స్పెషల్ టాపిక్తో ముందు రాబోతున్నాడు. సార్ వెల్కమ్ సార్ గోపి సార్. అందరూ గోపి సార్కి ఒకసారి డిజిటల్ క్లాప్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ సార్. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఏదైతే కంపెనీ ప్రొఫైల్ చెప్పారో సార్కి, ద సేమ్ టైం ప్రోడక్ట్ గురించి చెప్పిన సునీత మేడం గారికి బిగ్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఈరోజు ప్రోడక్ట్ గురించి వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. సార్ కూడా కంపెనీ గురించి శ్రీశైలం గారు చాలా వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే ఉందో టాపిక్ అనేది, మనం ఉన్న ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ప్రొడక్ట్స్ అనేది మనం బిజినెస్ అంటే ప్రొడక్ట్ని బేస్ చేసుకునే మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి. ఈరోజు 10 టిప్స్ అనేది డైరెక్ట్ సెల్లింగ్లో మనం సేల్స్ ఎలా తీసుకురావాలని దాని గురించి మనం చూద్దాం. మనం ఈరోజు వర్క్ చేస్తున్న కంపెనీ డైనస్ గ్లోబల్ కంపెనీలో కంప్లీట్గా మన ప్రొడక్ట్స్ అన్ని బేస్డ్ ఆన్ కంపెనీకి కూడా ప్రొడక్ట్స్ మీద బేస్ అయి ఉంది. ఇక్కడ మనం 20% సేల్స్ తీసుకురావాలి, 80% టీం వర్క్ చేయాలి. ఎప్పుడైతే మనం 20% సేల్స్ తీసుకురాకపోతామో 100% 80% వర్క్ అనేది చేయలేకపోతాం. అట్ ద సేమ్ టైం మనకి ఎప్పుడైతే రిపీటెడ్ సేల్స్ ఉంటాయో ఖచ్చితంగా మన టీం కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మన నెట్వర్క్ బిల్డ్ అవ్వాలి అన్నా, మనం ఎక్కువ కమిషన్ తీసుకోవాలి అన్నా ఖచ్చితంగా మన బిజినెస్ అంతా సేల్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్గా చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను నేను. ఆఫ్రికా అనే ఖండంలో సురేష్, నరేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ని ఒక కంపెనీ, షూ కంపెనీ ఆ కంట్రీకి పంపించింది. పంపించినప్పుడు ఏం జరిగిందంటే, సురేష్ అనే పర్సన్ అన్నాడు, సార్ ఆ కంట్రీ వాళ్ళు చాలా పూర్ కంట్రీ, చెప్పులు కొనుక్కోవడం, షూ కొనుక్కోవడం చాలా కష్టం అండి. సో మనం అక్కడ నుంచి మార్కెట్ చేయలేము అని చెప్పి అనుకుంటాడు మనసులో. కానీ మీరు ఒక 3 months ట్రై చేయండి అని చెప్పి ఎవరైతే బాస్ ఉన్నారో ఆ బాస్ ఆ కంట్రీ పంపిస్తారు. పంపించిన తర్వాత వీళ్ళు 3 months సర్వే చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, సురేష్ అనే పర్సన్, సార్ నేను 3 months సర్వే చేశానండి, కానీ ఇక్కడ 100% మనం సేల్స్ తీసుకురాలేము. ఎందుకంటే వీళ్ళు లివింగ్ ఏదైతే ఉందో వీళ్ళు బ్రతకడమే కొంచెం కష్టంగా ఉంది. కానీ ఎక్కడ కూడా ఆ కంట్రీ వాళ్ళు చెప్పులు వేసుకున్నది నేను ఎక్కడా చూడలేదు. సో నా వల్ల కాదు సార్ అని చెప్పి సురేష్ అనే పర్సన్ చెప్పాడు. నరేష్ అనే పర్సన్ ఏం చెప్పాడు అంటే, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎంత గొప్ప వ్యక్తి అంటే, అసలు షూ అంటే, చెప్పులు అంటే తెలియని కంట్రీకి నన్ను పంపించారు. ఈరోజు ఈ కంట్రీలో మనం కనుక స్టార్ట్ చేయగలిగితే, సేల్స్ తీసుకురాగలిగితే 100% ఈ కంట్రీలో ఉన్న ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మన కంపెనీ షూ యూజ్ చేస్తారండి. మన కంపెనీ చెప్పులు మాత్రం యూజ్ చేస్తారు. మనం ఈరోజు ఇమీడియట్లీగా మీరు ఈ కంట్రీకి వచ్చేయండి సార్, మనం ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అని చెప్పి నరేష్ అనే పర్సన్ చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరిని పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ మేనేజరు ఎవరి మాట తీసుకోవాలి? సురేష్ మాట తీసుకోవాలా, నరేష్ మాట తీసుకోవాలా? ఎస్, ఈరోజు మనం కూడా ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నాం. మనం తీసుకునే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కొత్త ప్రొడక్ట్స్, ఇవి మార్కెట్లో తీసుకెళ్ళలేము, బిజినెస్ జరుగుతుందా జరగదా, అవుతుందా కాదా అని మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. సో కన్ఫ్యూజన్ మనం పడాల్సిన అవసరం లేదు. ఈరోజు డైనస్ గ్లోబల్ కంపెనీలో మెయిన్ కమిట్మెంట్ ఏంటంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్, ఇంటిగ్రిటీ అండ్ ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్. సో ఇక్కడ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ కనుక మనం మార్కెట్లో తీసుకెళ్ళగలిగితే 100% బెటర్ సేల్స్ తీసుకుంటాము. 100% చాలా పెద్ద టీంని క్రియేట్ చేయగలుగుతాం. 100% మంచి ఇన్కమ్ కూడా తీసుకోగలుగుతాం. ఎందుకంటే మీరు చూడండి, ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్, మార్నింగ్ ఏదైతే ఉందో బ్రేక్ఫాస్ట్ ముందు క్యాండీ తీసుకుంటాం, ఈవినింగ్ డిన్నర్ తర్వాత క్యాండీ తీసుకుంటాం. ఒక ప్రోడక్ట్ గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం డైట్ కంట్రోల్ చేయట్లేదు. సో అట్ ద సేమ్ టైం మనం సేల్స్ తీసుకోవడానికి కూడా చాలా ఈజీ వే. ఎలా తీసుకురావాలి ఈ సేల్స్? మనం ఉన్న ఈ ఇండస్ట్రీలో
ఎలాంటి సేల్స్ తీసుకొస్తే మనం ఎలాగ ఇన్కమ్ ఎర్న్ చేస్తాము, ఎలా మన టీంని బిల్డ్ చేస్తామని మనం చూద్దాం. సింపుల్. ఇక్కడ మనం ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఈరోజు ప్రోడక్ట్ గురించి మన దగ్గర ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో, రిబనిజం కానీ, లిఫ్ట్ మ్యాక్స్ కానీ, ట్యూట్ కాఫీ కానీ, కొలాజిన్ కానీ, ఏజ్ గార్డ్ కానీ, రోసంటా, ఇవన్నీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైతే మన ప్రొడక్ట్ పైన డీప్ నాలెడ్జ్ వస్తుందో, ఏ ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది, ఏ ప్రొడక్ట్ ఎలా యూజ్ చేయాలి, ఏ ప్రొడక్ట్ ఏ టైంలో యూజ్ చేయాలి అనేది కనుక మనకి ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉంటే 100% మనం ఈ ఇండస్ట్రీలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం. ఎందుకు ఎడ్యుకేషన్ కావాలి? మనం చేసే వ్యాపారంలో ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలియనప్పుడు మనం 10 మందికి ఎలా ప్రమోట్ చేయగలం? ఈరోజు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో లాస్ట్ 5 డేస్లో 60,000, 1,75,000 కమిషన్ తీసుకున్నారో వీళ్ళందరూ ప్లాన్ చెప్పగలరు, ఫాలోఅప్ చేయగలరు, పేమెంట్ కంప్లీట్ చేయగలరు. ఎందుకు వచ్చింది ఇంత కమిషన్ అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ తీసుకున్నారు కాబట్టే వాళ్ళు సెల్ఫ్గా వెళ్ళి మాట్లాడి కమ్యూనికేషన్ చేసి బిజినెస్ చేయగలుగుతున్నారు. ఈరోజు మనం కూడా మనం ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ ప్రొడక్ట్స్ కూడా కాదండి, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఓన్లీ 6 ప్రొడక్ట్స్. ఈ 6 ప్రొడక్ట్స్ గురించి కనుక మనం కంప్లీట్గా నాలెడ్జ్ తెలుసుకోగలిగితే, ప్రొడక్ట్ విషయం గురించి నేర్చుకోగలిగితే, అంటే ఏ ఇంగ్రీడియంట్స్ ఉంది, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ ఉంది, ఈ ఇంగ్రీడియంట్స్ వల్ల మనం ఎలాంటి రిజల్ట్ తీసుకోగలం అనేది కంప్లీట్గా మనకి ఒక నాలెడ్జ్ ఉండాలండి ప్రొడక్ట్ పైన. ఎప్పుడైతే నాలెడ్జ్ మనకు ఉంటుందో 100% మనం బిజినెస్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అట్ ద సేమ్ టైం ప్రాబ్లం, సొల్యూషన్, ప్రోడక్ట్, ఫార్ములా. ఈరోజు ఒక ప్రాబ్లంతో మనం వెళ్ళాం, ఒక కస్టమర్ మనకు చెప్పారు, సార్ నేను బాగా ఫ్యాటీగా ఉన్నాను, ఈ ఫ్యాటీగా ఉన్నప్పుడు నేను ఎలా తగ్గాలి అంటే, మనం సార్ ఫ్యాటీగా ఉన్న వ్యక్తులకి కొలాజిన్ యూజ్ చేయండి సార్, లేకపోతే లిఫ్ట్ మ్యాక్స్ యూజ్ చేయండి అని చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉందనుకోండి, 100% పర్టికులర్గా ప్రాబ్లం ఏదైతే ఉందో, ఫ్యాటీగా ఉన్నాడు, ఖచ్చితంగా అర్బనిజం యూజ్ చేయాలి. సొల్యూషన్ 100% మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రాబ్లం తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగలమో అప్పుడు మాత్రమే అక్కడ మనం దాని ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయగలం. సో చాలామంది ఎలా ఉంటారంటే కంప్లీట్గా అప్లైన్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఎప్పుడైతే మనం అప్లైన్ నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతామో, ఫర్ సపోజ్ మీరే ఎవరో కస్టమర్ అనుకోకుండా మీకు తెలిసిన ఫ్రెండ్ వచ్చారు, నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, మీరు ఇలాగా సప్లిమెంట్స్ ప్రాజెక్ట్లో చేస్తున్నారు కదా, పర్టికులర్గా ప్రాబ్లం ఉంది, దీనికి ఏమన్నా సొల్యూషన్ దొరుకుతుందా, లేకపోతే నేను ఓవర్ ఫ్యాటీగా ఉన్నాను, లేకపోతే నాకు ఫ్రీ ఎజాకులేషన్ అవుతుంది, మా వైఫ్కి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పి అతను చెప్పిన ప్రాబ్లంకి మీరు సొల్యూషన్ ఇవ్వకపోతే, ఆ టైంలో మీరు మీ అప్లైన్ నాలెడ్జ్ మీద బేస్ అయి ఉన్నారు అనుకోండి, అదే టైంలో మీ అప్లైన్ మీ కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండొచ్చు. సో అతనుకున్న ప్రాబ్లం ఏదైతే ఉందో, ఈ ప్రాబ్లంని మీరు చెప్పలేకపోతే మీరు అక్కడ నుంచి బిజినెస్ చేయలేరు. ఎప్పుడైతే మీ అప్లైన్ నాలెడ్జ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పిక్చర్ మీకు కనిపిస్తుంది, మీ అప్లైన్ నాలెడ్జ్ని మీరు ఎప్పుడైతే వదిలేస్తారో, వదిలేయడం మీన్స్ మీరు నేర్చుకుంటారో, అప్పుడు మాత్రమే ఈ డైరెక్ట్ సెల్లింగ్లో, ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం సక్సెస్ అవ్వగలం. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఏంటంటే ప్రొడక్ట్ అనేది రా మెటీరియల్. ఈ రా మెటీరియల్ పైన మనకి నాలెడ్జ్ లేదు అనుకోండి, మనం ఎలాగ బిజినెస్ చేద్దాం అనుకున్నా అది ఊహాగానంలాగా ఉంటుంది తప్ప రియాలిటీలోకి రాదు. ఎప్పుడైతే మీరు మీ అప్లైన్ పైన డిపెండ్ అవ్వరో నాలెడ్జ్ పరంగా, నేర్చుకోవాలి, మీ అప్లైన్ దగ్గర ఉన్న నాలెడ్జ్ మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా మీరు 10 మందికి, మీరు మీ టీంకి, మీకు తెలిసిన ప్రాస్పెక్ట్స్కి మన ప్రోడక్ట్ గురించి ప్రమోట్ చేయొచ్చు. సో ఇక్కడ బిజినెస్ అనేది అప్లైన్ బేస్డ్ బిజినెస్, కానీ అప్లైన్ దగ్గర ఉన్న నాలెడ్జ్ మనం ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే ప్రోడక్ట్ బేస్లో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం సక్సెస్ అవ్వగలం. ఇక్కడ మీరు చూడొచ్చు, బిల్డ్ ట్రస్ట్ విత్ సోషల్ ప్రొఫైల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈరోజు మీరు కస్టమర్కి ఫ్యాట్ లాస్ గురించి చెప్పాలనుకుంటున్నారు. ఫ్యాట్ లాస్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మన దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉందో, ఈ ప్రూఫ్ని 100% స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మనం ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాలి. ఎప్పుడైతే మనం ప్రూఫ్ చూపిస్తామో 100% ఆ వ్యక్తికి ఏదో ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంటే రిజల్ట్ ఉంది, అంటే మనలాంటి వ్యక్తులు వాడారు, అంటే మనం కొత్త కాదు, మన మీద ట్రయల్ చేయట్లేదు అని చెప్పి అతనికి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న టెస్టిమోనీస్ మనం చూపించలేమో 100% అతను ఏదో
వింటాడు, మీరు చెప్పింది చూద్దాంలే చేద్దాంలే అని చెప్పి జస్ట్ ఒక మాట అంటాడు అంతే. అది మీరు ఒక కాన్ఫిడెంట్గా ఒక టెస్ట్ మనీ మీ దగ్గర ఉండి ఈ టెస్ట్ మనీ మీరు చూపించగలిగితే 100% ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఎప్పుడైనా మీరు మీ ప్రాస్పెక్టివ్ చూపించాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ 2 పిక్స్ మేము చూపించాలి. ఎప్పుడైతే చూపిస్తామో ఖచ్చితంగా ఇక్కడ మనం బెస్ట్ రిజల్ట్ తీసుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం డాక్టర్ కాదు. ఈరోజు డాక్టర్ అంటే ఖచ్చితంగా ఏదైతే వైట్ కోట్ ఉందో ఆ వైట్ కోట్ వేసుకుంటేనే తనకు వాల్యూ. రోజు మనం అలా అని చెప్పి మనం డాక్టర్ కాదు. మన మాట అంత ఈజీగా నమ్మడానికి రోజు మనం వాళ్ళతో పాటే తిరుగుతాము, వాళ్ళతో పాటే కలిసి ఉంటాము. అట్ ద సేమ్ టైం మనకు తెలిసిన వ్యక్తికి మనం ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మనం మన కాన్ఫిడెంట్గా ఒక ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్న పర్సన్స్ని మనం ప్రాస్పెక్టివ్ చూపించగలము, అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నమ్మడానికి ఛాన్స్ ఉంటుందని. ద సేమ్ టైం ప్రతి టెస్ట్ మనీ ఈరోజు మనకి ఫ్యాట్ లాస్కి ఉంది, రోసంటాకు ఉంది, లిఫ్ట్ మ్యాక్స్కి ఉంది, ట్రిపుల్ వుడ్ కాఫీకి ఉంది, ఏజ్ గార్డ్కి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా మన దగ్గర రిజల్ట్ ఓరియంటెడ్ పిక్స్ ఉన్నాయి. సో మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో మీ అప్లయన్స్ అడిగి తీసుకోండి. మీరు ఈ రోజు స్టార్ట్ అవ్వచ్చు, లేదా రాత్రి మీరు లాగిన్ అవ్వచ్చు. మీకు ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ మార్కెట్లో ఎదురవుతాయి. మీరు ఈ మార్కెట్లో ఛాలెంజెస్ ఎదురవ్వకుండా ముందే మీరు అలర్ట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ అప్లయన్స్ దగ్గర టెస్ట్ మనీస్ తీసుకోండి. ఎప్పుడైతే టెస్ట్ మనీస్ చూపిస్తారో అప్పుడు మాత్రమే మీ ప్రాస్పెక్ట్స్ మిమ్మల్ని బిలీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో దాంతోపాటుగా సింప్లీ ఫస్ట్ సెల్ లేటర్ అంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఆ కస్టమర్కి ఏదన్నా ఒక చిన్న ప్రోడక్ట్, ఇప్పుడు అందరికీ ప్రోడక్ట్ పంచాలంటే వీ కాంట్, మనం పంచలేం. కానీ ఎవరైతే మీ మాట విని మిమ్మల్ని నమ్మి ఈ బిజినెస్ చేస్తారు, లేదా ఈ ప్రోడక్ట్ తీసుకుంటే ఇతని ద్వారా మనకు మంచి బిజినెస్ వస్తుంది, లేదా ఇతను 10 మందికి ప్రమోట్ చేయగలడు అన్నప్పుడు అతనికి ఒక శాంపిల్ ఇవ్వండి. ఎప్పుడైతే శాంపిల్ ఇస్తారో బిజినెస్ ప్రమోట్ చేయొద్దు. ఇలా మీరు బిజినెస్ చేయాలండి, జాయినింగ్స్ వస్తాయండి, లెఫ్ట్ రైట్ చేయాలండి, సేల్స్ చేయాలండి, కమిషన్ వస్తుందండి, లక్షల ఇన్కమ్ తీసుకున్నారండి అని చెప్పి కొంతమంది ప్రొఫైల్స్ చెప్పొచ్చు, కానీ కొంతమంది ప్రొఫైల్స్ చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే ఎప్పుడైతే మనం లెఫ్ట్ రైట్ అనే మాట అంటామో ఖచ్చితంగా ఇది ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీలే కదా, గొలుసు కంపెనీ, పులుసు కంపెనీ అని రకరకాల మాటలు అంటాడు. ఎప్పుడైతే మీరు శాంపుల్ ఫస్ట్ ప్రోడక్ట్ ఇస్తారో అతనికి శాంపుల్ ఇచ్చినప్పుడు, సార్ శాంపుల్ ఇచ్చిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయండి సార్. ఫస్ట్ క్లాస్గా మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. అర్బనిజంలో క్యాండీ కూడా సన్స్ ఇవ్వకూడదు, మూన్స్ ఇవ్వాలి. అది కూడా అందరికి ఇవ్వకూడదు. మీరు ఎవరైతే ఈ వ్యక్తి వస్తే మనకు మంచి బిజినెస్ వస్తుందో, ఈ వ్యక్తి వస్తే మనకు మంచి సేల్స్ వస్తుందో, ఈ వ్యక్తి ఫేస్ వాల్యూ ఉండి 10 మంది తన ద్వారా మనకు బిజినెస్ ఇస్తారో అనుకున్న వ్యక్తికి మనం 100% శాంపిల్ ప్రోడక్ట్ ఇస్తే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే శాంపిల్ అనేది మనకి కొంచెం కాంప్లికేషనే, ఎందుకంటే చాలా కాస్ట్లీ ప్రోడక్ట్ కాబట్టి మంది. కానీ ఇవ్వగలిగితే కనుక చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఐడెంటిటీ సెగ్మెంట్ యువర్ కస్టమర్స్. మీరు ఏ కస్టమర్స్ అయితే మీరు చెప్పాలి అనుకుంటున్నారో ఆ కస్టమర్కి పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ పైన మీరు కేవలం ఆ ప్రోడక్ట్ మీద మీరు చెప్పాలి. ఇప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అతను ఒబీస్గా ఉంటాడు, చాలా ఎక్కువలా ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి ట్రిపుల్ వుడ్ కాఫీ గురించి కానీ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ గురించి కానీ మనం ప్రమోట్ చేస్తే అతనికి ఆ ప్రోడక్ట్ అవసరం లేకపోవచ్చు. కానీ మనకి ఐడెంటిటీ చేయగలిగే ఇది ఉండాలి, మన ఐక్యూ. ఎప్పుడైతే మనం ఐడెంటిటీ చేస్తామో ఆ కస్టమర్కి ఏ ప్రోడక్ట్ అయితే వాంటెడ్ ఉందో ఆ ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయగలిగితే 100% ఆ కస్టమర్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎప్పుడైతే మనం కస్టమర్ని ప్రమోట్ చేస్తూ ఉంటామో, కస్టమర్కి ప్రోడక్ట్ ఇస్తూ ఉంటామో, ఆ కస్టమర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తిని మనం ఫాలోఅప్ చేయాలి. ఈ ఫాలోఅప్ కూడా స్ట్రాటజీతో చేయాలి. ఎలా స్ట్రాటజీ చేయాలి అంటే అతనికి ఇరిటేటింగ్ లాగా అనిపించకూడదు. మనం ఎప్పుడైతే అతను ఫాలోఅప్ చేస్తున్నామో, ఎప్పుడైతే అతన్ని మనం ప్రోడక్ట్ ఇవ్వడమో లేకపోతే మాట్లాడతామో కమ్యూనికేషన్ చేస్తామో అతనికి ఇరిటేటింగ్లా ఫీల్ అవ్వకూడదు. ఎందుకు ఇరిటేటింగ్లా ఫీల్ అవ్వకూడదు? మనం మార్నింగ్ కాల్ చేస్తాం, ఫర్ సపోజ్ మార్నింగే కాల్ చేస్తాం, సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా, గుడ్ మార్నింగ్ సార్, బ్రేక్ఫాస్ట్ అయిందా, ఫ్యామిలీ ఎలా ఉన్నారు, మేడం ఎలా ఉన్నారు, ఇలా పిల్లలు ఎలా ఉన్నారు, మీ హెల్త్ బాగుందా అని చెప్పి క్యాజువల్ టాక్తో స్టార్ట్ చేసి మనం చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో, సార్ లాస్ట్ టైం ప్రోడక్ట్ యూజ్ చేశారు కదా, ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించింది, చాలా బాగుందా, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందా,
సో మీరు తీసుకున్న ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు సార్, యూజ్ చేస్తున్నారు. మీరు స్టార్టింగ్ కాదు, ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్గా యూజ్ చేస్తున్నారు ఈ కంపెనీలో అని చెప్పి ఎప్పుడైతే మీరు అతనికి ఇరిటేటింగ్గా లేకుండా మనం ఫాలోఅప్ చేయగలమో, ఖచ్చితంగా మనం మాట్లాడే విధానాన్ని బట్టి అతను తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా, తీసుకోవాలి ఇది వాంటెడ్ అవ్వకపోయినా, ఖచ్చితంగా మనం మాట్లాడే పద్ధతిని బట్టి అతను తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఫాలోఅప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది కూడా ఒకసారి కస్టమర్కి మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ చేయడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈరోజు మనం ప్రోడక్ట్ కస్టమర్కి ఇస్తున్నాము అంటే ఆ కస్టమర్ త్రూ మనకు బిజినెస్ రావాలి. ఎప్పుడైతే బిజినెస్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం అక్కడి నుంచి కొత్త టీంని, కొత్త ఏరియాలో టీం అనేది బిల్డ్ చేయగలం. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం ఒక అడ్వైజర్ లాగే ఉండాలి, కానీ ఒక సెల్లర్ లాగా ఉండకూడదు. ఈరోజు మన ఫ్యామిలీలో చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. డయాబెటీస్ కానీ, ఒబిసిటీ కానీ, లేడీస్ ప్రాబ్లమ్స్ కానీ, జెంట్స్ ప్రాబ్లమ్స్ కానీ, చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం అడ్వైస్ చేయాలే తప్ప అమ్మకూడదు. అంటే అక్కడ మనం అమ్మితే ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం సేల్ చేస్తామో, మనం చేసేది డైరెక్ట్‌గా సేలే చేస్తాం. కానీ అతనికి మనం జస్ట్ అడ్వైస్ చేసినట్లు ఉండాలి తప్ప, ఒక సెల్లర్‌గా ఉండకూడదు. సెల్లర్‌గా ఉంటే అతనేమనుకుంటాడు, ఇతనేదో నాకు అంటగట్టడానికి తీసుకొచ్చాడు. లేకపోతే ఇతనేదో మార్కెటింగ్ నన్ను జాయిన్ చేయాలని చెప్పి అనుకుంటాడు. లేకపోతే ఇతనికి ఎవరో ఏంటి ఏంటి అంటే, ఇతను ఒక ప్రొడక్ట్ నాకు అంటగడుతున్నాడు అన్న ఫీలింగ్‌లో క్రియేట్ అవుతది. ఎప్పుడు కూడా మనం మార్కెటింగ్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మార్కెటింగ్‌లో కాకుండా అడ్వైస్ చేయాలి. సో, మా దగ్గర ఈ ప్రొడక్ట్ ఉంది. చాలా ఎక్స్ట్రార్డినరీ రిజల్ట్ ఉంటది. మీరు తీసుకుంటే చాలా బావుంటది. సో, మీలాంటి ఎవరైతే ఇలా ఒబీస్‌తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో రకరకాల డిసీజ్ గురవుతారు. సో, దీన్ని మీరు యూజ్ చేసుకుంటే చాలా బావుంటది. చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అతి తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. లేకపోతే మీరు యూజ్ చేస్తున్న ప్రమేయంలో మంచి ప్రమోట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మనం ఇలా అడ్వైస్ చేయగలిగితే గనక అతని దగ్గర నుంచి మనం మార్కెటింగ్ కాకుండా ఒక అడ్వైజర్‌గా మనం ఫస్ట్ క్లాస్‌గా బిజినెస్ తీసుకోవచ్చు. సో, అట్ ద సేమ్ టైమ్ ఈరోజు బిజినెస్ అంతా సోషల్ మీడియా అయిపోయిందండి. మనం ఈ సోషల్ మీడియాలో మనం ఫేస్‌బుక్ యూజ్ చేస్తున్నాము, వాట్సాప్ యూజ్ చేస్తాము, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తాము. ఇవన్నీ చాలా పవర్‌ఫుల్ టూల్స్. ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మార్కెట్ అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. కంప్లీట్‌గా డిజిటలైజేషన్. ఈరోజు ఏం కావాలి? వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా రకరకాలు ఏ వీడియో పెట్టినా సరే 10 మంది మనల్ని చూసే విధంగా మనం అట్రాక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం అట్రాక్ట్ చేస్తామో అది చాలామంది ఈరోజు మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మన ఫేస్‌బుక్‌లోనో లేకపోతే వాట్సాప్ స్టేటస్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లోనో పెడుతూ ఉంటే ఒకరోజు అడగకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే ఈరోజు ఇన్‌కమ్స్ కూడా మీరు లాస్ట్ టైమ్ చూస్తే ప్రతి వ్యక్తి కూడా అందరూ టాప్ లీడర్స్ అందరూ కూడా స్టేటస్‌లు పెట్టారు. ఆ స్టేటస్‌లు పెట్టి రియల్‌గా చెప్తున్నాను కదా! నిన్నే నేను ఒక బేసిక్ ఐడియా ఏసాను. ఓన్లీ స్టాటసే. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినోళ్ళు మీరు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి కూడా నమ్మకం కలగకపోవచ్చు. ఎందుకంటే కొత్త కంపెనీ, కొత్తగా స్టార్ట్ చేశారు. ఇదంతా సప్లిమెంట్స్ అని చెప్పి కొన్ని నెగెటివ్స్ ఉంటాయి. పాజిటివ్ ఉంటదని నేను చెప్పను. ఖచ్చితంగా నెగెటివ్స్ ఉంటది. కానీ ఎప్పుడైతే మనం డిజిటల్‌గా ప్రమోట్ చేస్తామో, ఎప్పుడైతే మనం ఇప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టు మనం మారతామో, అప్పుడు మాత్రం మనం ఎక్కువ సేల్స్ తీసుకోవడానికి అవుతది. ఎప్పుడూ ఒక మాట చెప్తారు పెద్దోళ్ళు. కనపడాలి, వినపడాలి, మనం మార్కెట్‌లో నిలబడాలి. కనబడాలి, వినబడాలి అంటే మనం మన దగ్గరుండి మనం 10 మందికి కనపడాలంటే ఉన్న ప్లేస్‌లో 10 మందికి కనపడాలంటే కనబడే ఛాన్స్ ఉండదు. అదే సోషల్ మీడియాలో మీరు యూజ్ చేసుకున్నారనుకోండి. వాట్సాప్ స్టేటస్ 10 మంది చూస్తారు. ఫేస్‌బుక్ చాలా ఫేస్‌బుక్ అనే వాట్సాప్ స్టేటస్ అనేది మీ ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే చూస్తారు. అదే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ వాడుకోగలిగితే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున్న సోషల్ మీడియా ఎంత పవర్‌ఫుల్ అంటే చాలా చాలా మంచి రిజల్ట్ తీసుకోవచ్చండి. సోషల్ మీడియాతోనే మన టీమ్‌లోనే లక్షల్లో సంపాదించే వ్యక్తులున్నారు. నేను మీకు తర్వాత చూపిస్తాను ఆళ్ళని. ఓన్లీ సోషల్ మీడియాలోనే. మన సునీల్ సార్ ఉన్నారు. సునీల్ సార్ ఓన్లీ సోషల్ మీడియా మీద డిపెండ్ అయ్యారు. ఈరోజు బెస్ట్ సేల్స్ తీసుకొస్తున్నారు. బెస్ట్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఎందుకంటే మనకి ఎంతైతే నాలెడ్జ్ ఉంటదో ఈ నాలెడ్జ్‌ని 10 మందికి షేర్ చేసామనుకోండి సోషల్ మీడియా ద్వారాగా. సోషల్ మీడియాలోనే చాలా ఎక్కువ ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎప్పుడైతే కస్టమర్‌కి ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తున్నామో, ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఆఫర్, ఒక కాంబో లాగా ప్రమోట్ చేయండి. ఫర్ సపోజ్ మీరు ప్లాన్ చెప్పారు, లేదా ప్రొడక్ట్ చెప్పారు. ఒక బేసిక్ తీసుకుంటా అన్నారు. సరే బేసిక్ తీసుకున్నారు ఓకే. కానీ ఒక ప్రొడక్ట్ తీసుకుంటే మీకు
రిజల్ట్ కనపడదండి. కానీ మినిమం 3 బాక్సెస్ తీసుకుంటే ఒక 45 డేస్ కోర్స్ లాగా మీరు తీసుకోగలిగితే 100% రిజల్ట్ కనపడుతది. అతను బేసిక్ అన్నారు. కొంచెం మాట్లాడి, సార్ ఇది 40 డేస్ కోర్స్ అండి. ఈ 40 డేస్ కోర్స్‌లో మీరు తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ 40 డేస్‌కి 3 బాక్సెస్ కోర్స్ లాగా ఉంటది సార్. ఈ 3 బాక్సెస్ కోర్స్ మీరు యూజ్ చేస్తే బావుంటది సార్ అని చెప్పారనుకోండి. 100% అతను 1 బాక్స్ తీసుకున్న వ్యక్తిని 3 బాక్సెస్ ప్రమోట్ చేయాలి. ఎప్పుడైతే 3 బాక్సెస్ తీసుకుంటాడో 12 బాక్సెస్ ప్రమోట్ చేయాలి. 12 బాక్సెస్ తీసుకుంటున్న వ్యక్తిని 20 బాక్సెస్ ప్రమోట్ చేయాలి. ఇక్కడేం జరుగుతుంది? అయితే బేసిక్ వస్తాడు. బేసిక్‌ని కాస్త కొంచెం మనం ప్రమోట్ చేయగలిగితే ప్రీమియం అవుతాడు. ప్రీమియం కాస్త ప్రమోట్ చేయగలిగితే ఎలైట్ అవుతాడు. ఎలైట్ వస్తా అన్న వ్యక్తిని డైరెక్ట్‌గా మనం ప్లాటినం ప్రమోట్ చేస్తే ప్లాటినం అవుతాడు. అట్ ద సేమ్ టైమ్ మనకు తెలిసిన కస్టమర్స్‌ని కూడా మనం కూడా ఒక బేసిక్ ఇస్తారా? లేదు, లేదు. బేసిక్ అయితే 5000 అవుతదండి. అదే మీరు 3 బాక్సెస్ తీసుకుంటే 14,400 వస్తుంది. అంటే మీకు డిస్కౌంట్ దొరుకుతుంది సార్ ఇక్కడ. ఒక బాక్స్ తీసుకుంటే మీకు రిజల్ట్ రాదు సార్. 3 బాక్స్ తీసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ వస్తదని చెప్పి మనం కంప్లీట్‌గా ఆఫర్స్‌ని అది కాంబో రూపంలో ప్రమోట్ చేయాలి. సో, లేదు మీరు కస్టమర్‌గా ఎళ్ళాలి. సార్ 3 బాక్సెస్ తీసుకోవాలి సార్. 3 బాక్సెస్ తీసుకుంటే ఇది రిజల్ట్ ఎలా వస్తది? 3 బాక్సెస్ తీసుకోకపోతే మీకు రిజల్ట్ కొంచెం లేట్‌గా కనిపిస్తది సార్. అని కస్టమర్‌కి మనం కస్టమర్‌లాగా ప్రమోట్ చేసామనుకోండి. అప్పుడు 100% మినిమమ్ 3 బాక్సెస్. అర్బనిజం 3 బాక్సెస్ యూజ్ చేయాల్సిందే. రోసంటా 3 బాక్సెస్ యూజ్ చేయాల్సిందే. ట్రిపుల్ వుడ్ కాఫీ 1 బాక్స్ సరిపోతది. దాంతో పాటుగా రోసంటా, కొలాజిన్ ఏదైనా సరే మనం ఖచ్చితంగా 3 బాక్సులు ప్రమోట్ చేయాల్సిందే. ఎప్పుడైతే మనం 3 బాక్సులు ప్రమోట్ చేస్తామో, అప్పుడు మనకి బిజినెస్ కూడా ఫస్ట్ క్లాస్‌గా అవుతది. అట్ ద సేమ్ టైమ్ ఒక్కసారి 3 బాక్సులు మీరు మస్ట్ అండ్ షుడ్‌గా యూజ్ చేయాలి సార్ అంటే గనక, అతనే మనకి 10 మంది కస్టమర్‌లని తీసుకొస్తాడు. ఈరోజు అర్బనిజం గనక వాళ్ళు పర్ఫెక్ట్‌గా మీరు మార్కెట్ చేయగలిగితే, ఈరోజు మార్కెట్‌లో నంబర్ ఆఫ్ కంపెనీస్ అదంటారు, ఇదంటారు, బ్రేక్‌ఫాస్ట్ మానేయాలంటారు, ఇంకోటి తీసుకోవాలంటారు, డైట్ చేయాలంటారు, ఎక్సర్సైజ్ చేయాలంటారు. ఇవన్నీ లేకుండా మనం ఏం చెప్తాం? వితౌట్ డైట్, వితౌట్ ఎక్సర్సైజ్ 3 బాక్సెస్ యూజ్ చేయండి సార్ 100% రిజల్ట్ వచ్చిందని చెప్తాం. మన దగ్గరున్న ప్రొడక్ట్ ఎప్పుడైతే మనం ప్రమోట్ చేయగలమో సింపుల్ సార్. ఒక విలేజ్‌లో ఒక అతని దగ్గర మన లాంగ్వేజ్‌లో మాట్లాడుకుందాం మనం. టమాటాలు కేజీ ₹80 అనుకుందామండి. అతని పక్కనే ఒక సూపర్ మార్కెట్ ఉంది. ఆ సూపర్ మార్కెట్‌లో టమాటాలు కేజీ ₹100. ఇప్పుడు మీరు చెప్పండి 80 రూపీస్ దగ్గరకొస్తారా కస్టమర్సు? ₹100 దగ్గరికెళ్తారా? ఖచ్చితంగా ₹100 దగ్గరికెళ్తారు. ఎందుకంటే అది మాట కాబట్టి. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయగలిగితే ఎవరైతే ₹80 కస్టమర్ ఉన్నాడో, పర్సన్ ఉన్నాడో, అతను ఇద్ ఇది నా దగ్గర ఉన్న ప్రొడక్టు కేజీ ₹80 అని ఎప్పుడైతే బయటికి ఎక్స్‌పోజ్ చేయగలుగుతాడో, బయటికి చెప్పగలుగుతాడో, ₹100 దగ్గరికెళ్ళరు. ఖచ్చితంగా ₹80 దగ్గరికే వస్తారు. ఎందుకంటే మన దగ్గర ప్రొడక్ట్ ఉన్నది అని మనం 10 మందికి చెప్పగలిగితే, 10 మందికి ఎప్పుడైతే మనం చెప్తామో, అప్పుడు మాత్రమే కస్టమర్స్ మన దగ్గరకొస్తారు. నా దగ్గర ₹80 ఉంది. అతని దగ్గర ₹100 ఉంది. అతని దగ్గరికెళ్తున్నారంటే అతను ప్రమోట్ చేస్తున్నారు. నువ్వు ప్రమోట్ చేయట్లేదు. నీ దగ్గర ప్రొడక్ట్ ఉందని చెప్పి నువ్వు ప్రమోట్ చేయాలి. మన దగ్గర అర్బనిజం ఉంది. ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్. ఒక్కసారి కస్టమర్ మనకు కనెక్ట్ అయ్యాడా 100% కస్టమర్ మనలో ఎక్కడికెళ్ళడు. అతనితో పాటుగా 10 మంది కస్టమర్‌లని తీసుకొస్తారు. ఎందుకంటే ఆ రిజల్ట్‌ని మేము ఫీల్ జే రియలై రియలైజ్ అయ్యాం. నేను 10 మందికి కస్టమర్‌గా ప్రమోట్ చేశా. ఆ కస్టమర్సే ఈరోజు నాకు 10 మంది లీడర్స్‌గా తయారయ్యారు. ఈరోజు శివ గారైనా, వెంకట్ సార్ అయినా, శంకర్ గారైనా వీళ్ళందరూ కూడా అర్బనిజం కనెక్ట్ అయిన వ్యక్తులే. సో, ఎందుకు కనెక్ట్ అయ్యారు? ప్రొడక్ట్‌లో రిజల్ట్ ఉంది కాబట్టి కనెక్ట్ అయ్యారు. సో, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు మినిమమ్ 3 బాక్సెస్ ఒక ఆఫర్ కింద ప్రమోట్ చేయండి. అది కూడా మీరు 3 బాక్సెస్ యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తది సార్. ఇది ఆఫర్ కూడా వస్తది అని ఆఫర్ విధంగా ప్రమోట్ చేయాలి. ఎప్పుడైతే ఆఫర్ విధంగా మీరు ప్రమోట్ చేస్తారో కస్టమర్ మనల్ని వదిలేసి ఎక్కడికెళ్ళండి. అట్ ద సేమ్ టైమ్ ఆబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలి. ఈరోజు మార్కెట్‌లో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానికి చాలామంది కంపేర్ చేస్తారు. మీ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉందండి. మీ ప్రొడక్ట్ 8 డేస్ కోర్స్ వస్తుందండి. లేదా మీ ప్రొడక్ట్ 15 డేస్ కోర్స్ వస్తుందండి. కానీ చాలా ఎక్కువ డబ్బులవుతాయండి. యూజ్ చేయలేకపోతున్నామండి అని చెప్పి చాలామంది చెప్తారు. కానీ మీరేం చెప్పాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువే. కానీ రిజల్ట్ కూడా 100% రిజల్ట్ కనిపిస్తది. మీరు చెప్పండి మనకి ఒక కేజీ గోల్డ్ కావాలా? ఒక కేజీ సిల్వర్ కావాలంటే మనం ఏం తీసుకుంటాం? ఖచ్చితంగా గోల్డే తీసుకుంటాం. ఎందుకంటే సిల్వర్ మెడలో ఏసుకొని తిరగలేం గదా!
సో మన ప్రొడక్ట్ కూడా అంతే. ఈరోజు మనం ఇచ్చే ప్రొడక్ట్ చాలా యూనిక్ ప్రొడక్ట్. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా మనలాంటి ప్రొడక్ట్ దొరకదు. ఇది ఎప్పుడైతే మీరు కస్టమర్‌కి ఈ బెనిఫిట్స్ మీరు చెప్పగలరో, యెస్ సార్ మాది ఎక్కువే కానీ వితిన్ 8 డేస్‌లో మీకు రిజల్ట్ కనపడుతది. వితిన్ 7 డేస్‌లో మీకు రిజల్ట్ కనపడుతది. వితిన్ 15 డేస్‌లో మీకు రిజల్ట్ కనపడుతది. అని మీరు కస్టమర్‌కి మన దగ్గర ఉన్న బెనిఫిట్స్ చెప్పగలిగితే, ఎప్పుడైతే మీరు బెనిఫిట్స్ చెప్తారో అప్పుడు ఆ ప్రైస్ ఏదైతే ఉందో ఆ కాస్ట్ ప్రొడక్ట్‌కున్న కాస్ట్ ఆటోమేటిక్‌గా తగ్గుతది. అతను యెస్ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువుందని, అవును సార్ ఎక్కువే కాస్ట్ సార్. అవును సార్ చాలా ఎక్కువ కాస్ట్ సార్. కానీ ఒకసారి ట్రై చేయండి సార్ అని చెప్పి అన్నారనుకోండి. ఎక్కువ అని చెప్పి మనమే చెప్తున్నాం. యెస్ ఎక్కువే కానీ దానికున్న బెనిఫిట్స్ మీరు చెప్పగలగాలి. ఎప్పుడైతే మీరు చెప్తారో ఆ కస్టమర్‌కి మనం చెప్పిన బెనిఫిట్స్ చాలా ఎక్కువ కనిపిస్తే కాస్ట్ అనేది చాలా లోగా కనిపిస్తది. సో, అబ్జెక్షన్ చాలా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్‌లో మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంది. ఈ కాంపిటీషన్ మనం ఫేస్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్‌కి మనం బెనిఫిట్స్ కూడా తెలుసుకొని ఉండాలి. బెనిఫిట్స్ కూడా చెప్పగలగాలి. ఎప్పుడైతే మనం బెనిఫిట్స్ చెప్తామో ఆ కస్టమర్ ఆటోమేటిక్‌గా మన ప్రొడక్ట్ యూజ్ చేయడానికి ఇష్టపడతాడు. ఒక్కసారి మనకు కనెక్ట్ అయ్యాడు అంటే మనల్ని వదిలి ఎక్కడికి పోడు. ఈరోజు ఇంత గొప్ప అవకాశం నాకు కల్పించినందుకు మై గ్రేట్ మెంటర్, గ్రేట్ గురువు తాడి శివ గారికి, అట్ ద సేమ్ టైమ్ మై కోర్ టీమ్ నవీన్ నోవా గారికి, నజీర్ గారికి, లింగన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. సో, నా ఈ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ 10-15 మినిట్స్ ఓపికగా విన్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ యామ్ హ్యాండ్ ఓవర్ టు నోవా సార్. ఎస్ సార్, అందరూ ఒకసారి డిజిటల్ క్లాప్స్, డిజిటల్ హార్ట్స్తో మన సార్కి, గోపి సార్కి ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈరోజు సేల్స్ గురించి. ఎక్సలెంట్, సూపర్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు జరిగిన సెషన్ గురించి మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు జరిగిన సెషన్స్ గురించి అండి, ఈరోజు సెషన్. ఓకే, కంపెనీ ప్రొఫైల్ కానివ్వండి, ఈరోజు టాపిక్ కానివ్వండి, దాని గురించి మాట్లాడడానికి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో ముందుగా మన తాడిశివ సారు సార్ మాట్లాడండి సార్. తాడిశివ సార్, అన్మిట్ ఆప్షన్. ఎస్ సార్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వండర్ఫుల్ సెషన్ ఈరోజు. సో మనకి శ్రీశైలం గారు కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ఫస్ట్ టైం మనకి స్పీకర్ గా యాడ్ అయ్యారు. అలాగే సునీత మేడం వెరీ వెల్ అండి, చాలా బాగా చెప్పారు లిఫ్ట్ మ్యాక్స్ గురించి. వండర్ఫుల్ వర్డింగ్, అంటే ఎక్కడ కూడా ఆ వర్డింగ్ కనెక్టివిటీ కానీ, మీరు ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు లేదు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గ్రేట్. అండ్ యాజువల్లీ మన డైనమిక్ లీడర్ గోపి గారు, సో వండర్ఫుల్ సెషన్. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎడ్యుకేషన్ ని మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రాస్పెక్ట్ ని మనం ఎలా క్లోజ్ చేయాలి, కస్టమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, లీడర్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయం మీద చాలా బాగా చెప్పారు. సో ఎందుకంటే ఇక్కడ మనం శాంపిల్ ఇవ్వడం వల్ల మన పీపుల్ కనెక్ట్ అవుతారండి మీకు. అందుకనే మనం ప్రీమియం తీసుకోమని సజెస్ట్ చేసేది దేనికంటే, ఒక 2 బాక్సెస్ మీరు వాడుకున్న ఒక బాక్స్ మీరు శాంపిల్ గా మీకు బాగా కనెక్టివిటీలో ఉన్న వ్యక్తులకి ఇవ్వడం వల్ల మీకు చూడండి, ఇప్పుడు అలాంటి ఒక 2 క్యాండీస్ శంకర్రావు గారు వెంకట గారికి ఇస్తే వెంకట గారు వచ్చారు. సో నాకు 2 క్యాండీస్ ఇస్తే నేను వచ్చాను. కాబట్టి మీరు ఈ వ్యక్తి ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు శాంపుల్ ఇవ్వడానికి మీరు వెనకాడద్దు. అలాగే మన గోపి గారు అయితే ఎన్నో ట్రిపుల్ రూట్ కాఫీలు పంచారు, నాకు తెలిసి ఎన్ని పంచారో నా కళ్ళ ముందే. అందుకని ఈరోజు మంచి టాప్ క్లాస్ గా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి ఇది మీ బిజినెస్ అయినప్పుడు మీ బిజినెస్ ని మీరు ఎలా ప్రమోట్ చేయాలో తెలుసుకొని ప్రమోట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ జాబ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్, శివ సార్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన జగన్నాథం సార్, జిఎం సార్, అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ అండి. వండర్ఫుల్. నేను ఈరోజు పూర్తిగా మనసు లగ్నం చేసి విన్నానండి. ఇన్ని రోజులు ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉండేది, అంటే ప్రోడక్ట్ గురించి, ప్రొఫైల్ గురించి కన్ఫ్యూజన్గా ఉండేది. నేను ఈరోజు రియల్లీ
ఫస్ట్ మనకు శ్రీశైలం గారు కంపెనీ ప్రొఫైల్ చెప్పారు, సునీత గారు లిఫ్ట్ మ్యాచ్ గురించి చాలా బాగా చెప్పారు, గోపి గారు సేల్స్ అండ్ క్లోజెస్ ఎలా చేయాలి, మన కస్టమర్స్గా ఎలా మార్చాలి, మనం ఏ విధమైన అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్గా కాదు అడ్వైజర్గా ఉండాలి అనే పాయింట్ చాలా బాగా నచ్చింది. ఇకపోతే శివసార్ వీటిపైన శాంపుల్ ఇవ్వటం ద్వారా చాలామంది కనెక్ట్ అవుతారు అనే విషయం కూడా బాగా నచ్చింది. సో 3 బాక్సెస్ ప్రమోట్ చేయాలి అనే విషయం నేను బాగా నేర్చుకున్నాను. 40 days కోర్సుగా దీన్ని వాడమని మనం సజెస్ట్ చేయాలి అనే విషయం నాకు నచ్చింది. 3 బాక్సెస్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, నిజమేనండి. ఇంకా నేను రియల్గా చెప్తున్నా, యూజ్ చేయట్లేదు, బట్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను షుగర్ పేషెంట్ను, ఎలా యూజ్ చేయాలి, దీనికి ఒకవేళ యూజ్ చేస్తే నాకేమైనా రిజల్ట్లో లేదంటే బాడీ హెల్త్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని ఆలోచిస్తున్నాను. బట్ నేను సజెషన్ తీసుకుంటాను, గోపితో మాట్లాడతాను. మా అప్లైనరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, నజీర్తోని శివసార్తో నేను మళ్ళీ మాట్లాడి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మన ప్రోడక్ట్ యూజ్ చేయకుండా మనం మనకున్న మిత్రులతోని కాన్ఫిడెంట్గా చెప్పలేము, అది నాకు అర్థమైంది. ఇక 3 బాక్సెస్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అని గోపి సార్ చెప్పడం, 3 బాక్సెస్ సజెస్ట్ చేయాలి, మన దగ్గర 6 ప్రోడక్ట్ ఉండాలి. ఇవన్నీ నేను పేపర్ పైన రాసుకున్నాను సార్, రాసుకొని 1 by 1 చెప్తున్నాను. ప్రోడక్ట్స్ మినిమం ప్రమోట్ చేయాలి, మినిమం 3 to 6 ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయాలి అని నాకు ఇలా మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా మన దగ్గర పాజిటివ్గా ఫీలింగ్ ఉన్నప్పుడే మనం కాన్ఫిడెంట్గా మన మిత్రులకు, మనకున్న కొలీగ్స్కు బాగా చెప్పగలమని నాకు అర్థమైంది. సో రిజల్ట్స్, నాలెడ్జ్, బెనిఫిట్స్ గురించి బాగా చెప్పాలి అని గోపి సార్ చెప్పారు. చాలా బాగుందండి. నేను ఇవాళ కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేట్ చేశాను ఈ జూమ్ పైన. ఇక టెస్టిమోనియల్స్ చూపించాలి, మన అప్లైన్ నుండి టెస్టిమోనియల్స్ అడిగి తీసుకోవాలి, ఇది బాగుందండి. శాంపుల్స్ ఇవ్వండి అని చెప్పారు గోపి సార్. శాంపుల్ ప్రోడక్ట్స్ ఇవ్వండి, ఏదైతే ప్రోడక్ట్ ఇవ్వటం వల్ల మనం అదే ప్రోడక్ట్ గురించి చెప్పండి అన్నారు. మనం ఏదైతే ప్రోడక్ట్ ఇవ్వాలనుకున్నామో ఆ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని ఆ ప్రోడక్ట్ గురించి మాత్రమే చెప్పండి అన్నారు గోపి గారు. ఎక్సలెంట్ అండి. ఇరిటేషన్ ఫీలింగ్ వచ్చేలాగా చెప్పకూడదు, సేల్స్ చేసేలాగా చెప్పకూడదు. మనం చెప్పే విధానంలో మనం వాడిన ఫీలింగ్ను తనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ప్రోడక్ట్ వాడాలని నాకు అర్థమైందండి. ప్రోడక్ట్ ఇచ్చి ఫాలోఅప్ చేయాలి అని చెప్పారు గోపి సార్. ఎక్సలెంట్ సార్, ఇది బాగుంది. అడ్వైజర్గా మాత్రమే ఉండాలి అన్నారు గోపి సార్. అడ్వైజ్ చేయాలి, సెల్లర్గా బిహేవ్ చేయకూడదు అని కూడా నేను రాసుకున్నాను సార్. డిజిటల్గా మార్కెట్ చేయాలి అన్నారు, ఫేస్బుక్ వాడుకోవాలి అన్నారు, ఇది బాగుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ డిజిటల్ మీద అంటే మనం చాలామంది కనెక్ట్ అవుతాము అనే టెక్నిక్ చెప్పారు, చాలా బాగుందండి. సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రోడక్ట్ గురించి చెప్పాలి అన్నారు. రియల్లీ వెరీ గుడ్, వండర్ఫుల్. నాకు ఇంత మటుకు నేను రాసుకున్నాను సార్. నేను రాసుకొని మాత్రమే చెప్పగలను. ఇంతవరకు నేను ప్రోడక్ట్ గురించి ఏదో ఆ మాదిరిగా డైనెస్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పానండి. కానీ ఇక నుండి నేను కాన్ఫిడెంట్గా కొంతమందికి చెప్పాలని లిస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకున్న కొలీగ్స్ చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారండి. వాళ్ళకి ప్రొఫెషనల్గా చెప్పకపోతే నేను ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి నేను ఇవాళ నుండి డైనెస్
గురించి తెలుసుకోవడం, రాసుకోవడం స్టార్ట్ చేశాను సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈరోజు ప్రోడక్ట్ గురించి చెప్పిన, ప్రొఫైల్ గురించి చెప్పిన శ్రీశైలం గారికి, సునీత గారికి, గోపి సార్కు, శివ సార్కు, లింగన్న సార్కు, అందరికీ థ్యాంక్స్ అండి. దిస్ ఈజ్ థ్యాంక్ మై యూ సార్. ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సార్ జగన్నాథం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి మన నజీర్ సార్ సీతారామయ్య గారికి. 7:30 సారీ నో సార్, 7:30 అయింది కాబట్టి ఎవరైనా ఇంపార్టెన్స్ వర్క్ ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వమని చెప్పండి. ఫీడ్బ్యాక్స్ Yes, sir. ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఇంకో 15 minutes ఇక్కడ నుండి. Yes, ఎవరు sir. ఫీడ్బ్యాక్ ఇచ్చినా జస్ట్ 30 seconds ఫీడ్బ్యాక్ ఫినిష్ చేయాలి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సరే 7:30 అవుతుంది. ఎవరైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇది ఫీడ్బ్యాక్ సెషన్ నడుస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు ఫీడ్బ్యాక్ సెషన్లో కంటిన్యూ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ అంతా మీరు ఏం చేస్తారంటే 30 secondsలో మీరు కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇంకా మనకి చాలా మంది ఉన్నారు కదండి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. సో అదనమాట. సో నెక్స్ట్ సీతారామయ్య సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, ఒకసారి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కి, డైమండ్ కంపెనీ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా గుడ్ మార్నింగ్. అలాగే ఈరోజు చెప్తున్నాం సునీల్ సారు, మేడం గారు చాలా చాలా చెప్పారు సార్. నేను ఇప్పుడు బండిలో వెహికల్లో జర్నీలో వస్తున్నాను సార్ విజయవాడకి. అలాగే గోపి సార్ చెప్పింది ఎక్సలెంట్ గా ఉంది సార్. మార్కెట్ లో మన టమాటాలు డిమాండ్ ఉన్న నెంబర్ 1 ప్రోడక్ట్లు ఎలా అమ్మాలి, సెకండ్ క్వాలిటీ ఎలా అమ్మాలి అనేది అది మనం ప్రోడక్ట్ బట్టి ఎవరిస్తే అది కాస్ట్ అనేది నాకు అది లెక్కేసుకోరు అనేది నాకు అర్థమైంది సార్. ఒక మాటలో చెప్పాలంటే ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అప్పుడే మన కంపెనీ మనం ముందుకు తీసుకెళ్తాం. కంపెనీని మనం ముందుకు తీసుకెళ్తే మన ఇన్కమ్ జనరేషన్ చేస్తాం అని నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్ అందరికి, అలాగే ముఖ్యంగా సాంసరా గారికి, గోపి సార్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి మన లతా మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ డైనస్ ఫ్యామిలీ మెంబర్స్. సో సునీత మేడం గారు చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. తన సెంటెన్స్ ఫార్మేషన్ కానీ తను చెప్పే విధానం కానీ ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ చెప్పిన విధానంగా తను చాలా ఎక్సలెంట్గా లిప్టమాక్స్ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ గోపి గారు చెప్పిన విధానంలో తను ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే చెప్పులు సేల్ చేయాలనుకున్నప్పుడు ఒక లొకేషన్కి పంపినప్పుడు ఒక పర్సన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్తో వచ్చాడు, ఒక పర్సన్ పాజిటివ్ ఫీడ్బ్యాక్తో వచ్చారు. సో ఇక్కడ మనం ఏంటంటే మనం ఆలోచించే విధానంలోనే ఉంటుందండి మన సేల్స్ అనేది. మనం కస్టమర్ని రీచ్ అయ్యేటప్పుడు మనం పెయిన్గా ఫీల్ అవుతున్నామా, ప్రెషర్గా ఫీల్ అవుతున్నామా అనే విధానంలోనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఫీల్డ్కి వెళ్తున్నాం. చాలామంది అంటే ఇప్పుడు జనరల్గా నేను నిన్ననే 2 days నుంచే నేను వర్క్ స్టార్ట్ చేశాను. ఈ 2 days వర్క్లో నేను మెయిన్గా అంటే అర్బనిజం ప్రోడక్ట్ గురించి ఎక్కువ నేను ప్రమోట్ చేస్తున్నానండి. నేను ఎక్కువ కస్టమర్ దగ్గర వెళ్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళ చుట్టూ 4-5 మంది కూడా చెప్పిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెయిన్గా ఫీల్ అవ్వట్లేదు, నేను ప్రెషర్గా ఫీల్ అవుతున్నాను. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా మైండ్లో ఉన్న హ్యాపీనెస్ని నేను కస్టమర్కి ఇస్తున్నాను. తనను ప్రెషర్గా ఫీల్ అయ్యేలాగా నేను చేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే విన్న వెంబడే ఇంకొక 4-5 మంది కూడా వాళ్ళు చెప్పిస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో మనం రిలాక్స్గా ఉండాలండి, మనం ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాము. అండ్ ఇంకొకటి గోపి గారు చెప్పారు, మనం ఏ ప్రోడక్ట్ని అవతల వాళ్ళకి సజెస్ట్ చేయాలనే కాన్సెప్ట్ కూడా మన మైండ్లో రావాలని చెప్పారు. సో ఇక్కడ మనం కస్టమర్ నీడ్ని బట్టి మనం ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్తే సో మనకు ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తున్న విషయం నాకు చాలా క్లియర్గా అర్థమైందండి. థ్యాంక్ యూ గోపి సార్. చాలా చాలా ఎక్సలెంట్గా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి సాయి కృష్ణ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి. సాయి కృష్ణ సార్. అన్మ్యూట్ సార్, వినిపిస్తుందా సార్ వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే సార్, కంటిన్యూ సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ డైనిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలాగే ఈరోజు మన కంపెనీ ప్రొఫైల్ చెప్పిన సునీల్ సార్, అలాగే లిప్ మ్యాక్స్ గురించి చెప్పిన సునీత మేడం కూడా చాలా చక్కగా కంపెనీ ప్రొఫైల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అలాగే గోపి సార్ చెప్పిన మన మార్కెటింగ్లో మనం ఎలా చేయాలనేది చాలా వండర్ఫుల్గా చెప్పారు సార్ మీరైతే.
సో శాంపుల్ అడుగుతున్నారు సార్, మనం శాంపుల్ ఇవ్వచ్చా సార్? మనం సార్ శాంపుల్ శాంపుల్ ఇప్పుడు నన్ను కూడా ఒక 2-3 కస్టమర్స్ అడిగారు సార్ శాంపుల్ ఉందా అని. సో నేనైతే శాంపుల్ డైరెక్ట్ తీసుకోవాలని చెప్పాను సార్, అందుకోసం ఒక డౌట్తో అడుగుతున్నాను మళ్ళీ. ఇప్పుడు సార్ చెప్పారు శాంపుల్ ఇవ్వాలని. సార్ శాంపుల్ అనేది అందరికి ఇచ్చేది కాదు, ఇంపార్టెంట్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు మీకు ఈ పర్సన్ కి ఇవ్వడం వల్ల ఇతను మీకు మీ జర్నీలో మీకు హెల్ప్ అవుతారు, ఇతను టాప్ క్లాస్ గా మీతో ట్రావెల్ చేస్తారు అనుకున్నప్పుడు మీరు ఇవ్వచ్చు. ఎందుకంటే శంకర్రావు గారు అందరికీ శాంపిల్స్ ఇవ్వలేదు, వెంకట్ గారు అందరికీ శాంపిల్స్ ఇవ్వలేదు, గోపి గారు అందరికీ ఇవ్వలేదు. అలా ఇస్తే ₹1,00,000 ప్రోడక్ట్ మనం బయట శాంపిల్ గానే ఇవ్వాలి. అవునవును సార్, అందుకోసమే నేను లేదని చెప్పాను సార్. అది పాసిబుల్ కాదు. ఎస్, అవసరమైతే వాళ్ళకి ఏం చెప్తారంటే బేసిక్ సజెస్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా బేసిక్ సజెస్ట్ చేయండి, ఒక బాక్స్ యూజ్ చేయండి. మీరు ఒక బాక్స్ లో కనుక మీకు అర్బనిజం లో మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించకపోతే అవసరమైతే వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వండి. డైనాన్స్ గ్లోబల్ ఏం చెప్తుంది? డీల్ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెంట్ గా ఇవ్వాలి. సార్ మీరు ఇందులో మీకు రిజల్ట్ లేకపోతే మీరు నన్ను అడగండి, సో ఐ విల్ ఆన్సర్ అని మీరు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పగలిగితే వాళ్ళ బాక్స్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఇంకొంతమంది ఉంటారు మీకు బాగా నియరెస్ట్ పీపుల్ ఉంటారు, సో వీళ్ళకి ఒక ట్రిపుల్ రేట్ ఇస్తే వీళ్ళు పడతారు, లేదంటే వీళ్ళకి ఒక అర్బనిజం చాక్లెట్ మూంజ్ ఇస్తే పడతారు. ఎందుకంటే మూంజ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా మోషన్ ద్వారా వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అవునవును, అది చూజ్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. అదే మెయిన్ గోపి గారు చెప్పిన సెషన్ లో. అవును సార్, పర్సన్ ఎలాంటి వ్యక్తి, అతనికి ఏం నీడ్ ఉందో ఐడెంటిఫై చేయాలి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మనకి ఈ రోజు కంపెనీ ప్రొఫైల్ చెప్పిన సార్ పేరు శ్రీశైలం గారు అండి. అందరూ సునీల్ గారు అని అంటున్నారు, శ్రీశైలం సార్. ఓకే, సారీ సార్. ఓకే సార్, నెక్స్ట్ రాంబాబు సార్. థ్యాంక్ యూ. అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను సార్. రాంబాబు సార్. రాంబాబు సార్ ఉన్నారా? శ్యామల గారు మీ వర్డ్ షేర్ చేయండి, మీరు ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి మేడం. సార్ డైనాస్ గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్. కంపెనీ ప్రొఫైల్ గురించి చాలా బాగా చెప్పాడు. అలాగే మన సునీత మేడం లిప్టిమాక్స్ గురించి చాలా బాగా చెప్పింది సార్, ఎక్సలెంట్. మేడం చెప్పే ప్రతి మాట మాకు క్లియర్గా అర్థమైపోయింది ప్రొడక్ట్స్ గురించి. అలాగే మన గోపి సార్ సుతా చాలా బాగా చెప్పాడు, ఆ ప్రొడక్ట్స్ ఎలా చెప్పాలి, ఎలా వేరే వాళ్ళకు షేర్ చేయాలని చెప్పేసి. సార్ ఆ రోజు మన మీటింగ్ లో తొడగొట్టి చెప్పారు. ఆ ప్రొడక్ట్స్ లో ఎంత దమ్ము ఉంటే అలా తొడగొట్టి చెప్పడం అనేది రియల్లీ గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రాంబాబు సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నాకు ఇచ్చిన 30 seconds లో నేను ఎక్కువ కొనసాగించుకోలేదు.